డిఎస్సీ ద్వారా 16,500 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. మంచి సహకారం దొరకడానికి అవకాశం దొరికింది. ఇవాళ ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. మనకి పార్లమెంట్ మెంబర్లు ఇవాళ ఎక్కువ మందిని గెలిపించుకున్నాం. ప్రజల దయ వలన వారి సహకారం కూడా కేంద్ర ప్రభుత్వానికి కావాలి కాబట్టి ప్రభుత్వంలో మనం కొన్ని పనులు ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఇవాళ పోలవరం కానీ, లేకపోతే మన అనకాపల్లి జిల్లాలో ఈవేళ ఎన్ని కోట్ల రూపాయలు, ఈవేళ లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసి పనులు సాగుతున్నాయో మీ అందరికీ తెలుసు. దానిలో కూడా యువతకి బ్రహ్మాండంగా సుమారు ఈ సంవత్సరం నుంచే మొదలు పెడితే ఐటీ ఉద్యోగాలు ఇవన్నీ కలుపుకొని 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపల ఏదైతే నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉందో డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ ఒక ఆర్సిమెంట్ల వాళ్ళే డైరెక్ట్ గా 20,000 మందిని, ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్న కంపెనీల ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి దొరికే అవకాశం దొరికింది. సో ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు గమనించాలి. ఇది బ్రహ్మాండంగా డబుల్ ఇంజిన్ సర్కారు వ్యవస్థతో నడుస్తుంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తప్పనిసరిగా మేము అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఇటువంటి పనులు జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో అలజడి చేసి ప్రజల్లో ఏదో ఒక భయాన్ని కల్పించాలని అప్పుడప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడే మాటలు కానీ, బయటకు చేసే చేష్టలు కానీ, మీ నాయకులు కానీ, మీరు కానీ మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మేము అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎప్పుడూ అరెస్ట్ చేయాలి. పరిస్థితులు గమనించి ఏదైతే సీరియస్ కేసు ఉందో ఆ కేసుల్ని ఎంక్వైరీ చేసి ఆ పాత్ర ఉందా లేదని చెప్పి అప్పుడు అరెస్టుకు వెళ్తున్నారు తప్పితే ఎక్కడా కూడా అరెస్టులకు వెళ్లే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. గతంలో ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు మేము బయటికి రాకుండా ఇంటి ముందు కాపలా పెట్టేవారు పోలీసులు. ఇవాళ మీరు ఏ పని చేసుకోండి, బ్రహ్మాండంగా మీరు తిరుగుతున్నారు, స్వాతంత్రంగా మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, చికారీలు కొడుతున్నారు. ఇవన్నీ మానేసి ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని మీరు విమర్శిస్తే మళ్ళా మీకు ఏదైతే 11 నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ సింగిల్ నెంబర్ అయిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్రజల ముందు మాట్లాడే ముందు, ప్రవర్తించే ముందు మనల్ని మనం గమనించుకుంటూ ముందు నడిస్తే చెప్తే మీకు మళ్ళా మంచి రోజులు రావాలంటే అవన్నీ జాగ్రత్తగా మీరు చూసుకొని నడవాలని చెప్పి మీ ద్వారా వారికి సలహా ఇస్తున్నారు.